చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. పద, వెళ్ళి పద్ధతి ప్రకారమే వద్దాం. ఈ కిరాతకుడితో మన కూతురి పెళ్లి ఎలా జరగనిస్తాం? పద. అతని మొండితనానికి ఇది పరాకాష్ట. చూడండి ప్రతాప్ గారు, కలలో కూడా మీరు అనుకున్నది జరగదు. గుణ, పద. ఎలా వెళ్తామమ్మా? ధరణి బాలుని కూడా తీసుకెళ్దాం. హరి, నేను చెప్తున్నాను కదా, పద. అదిగా జనని, నువ్వింక రా. రే తరుణ్, పద రండి. ఏంటి ఏం చూస్తున్నారు? ధరణి చెప్పింది కదా, ఇంకా ఇక్కడే ఉన్నారంటే వెళ్ళండి, ముందు వెళ్ళండి. ఏదో ఒకటి చేయాలి నాన్న, లేకపోతే బాగోదు. ఆ ప్రతాప్ గారు ఇలాగే రెచ్చిపోతారు. ధరణిని లైఫ్ లాంగ్ తనతో తన ఇంట్లోనే ఉంచుకోవాలని ఆయన ఆశ నాన్న. అందుకే వాడు దుర్మార్గుడు, నీచుడు అని తెలిసినా కానీ ఆ కేశవ్కిచ్చి ధరణిని పెళ్లి చేయాలని చూస్తున్నారు నాన్న. కేశవ్ గారు పెద్ద ఎదవా. వాడి గురించి బాలు నాతో చాలాసార్లు చెప్పాడు, మొత్తం చెప్పేశాడు. వాడెంత వల్గర్ ఫెలోనో, వాడి బిహేవియర్ ఏంటో కళ్ళకు కట్టినట్టు చెప్పాడు నాన్న. ఆ కేశవ్ గురించి నాకు తెలుసు, ఆ ప్రతాప్కి తెలుసు. ఆయన తెలిసి తెలిసి ధరణి గొంతు కొయ్యాలని చూస్తున్నాడు. ఎందుకో మన మీద కోపంతో, కక్షతో అభం శుభం ఎరగని ధరణి గొంతు కొయ్యడానికి తెగబడతాడని అస్సలు అనుకోలేదు. ఎవరైనా తన చేతులతో పెంచిన పిల్ల గొంతు తన నునుమాలని చూస్తారా? ఎంత దారుణం! తలుచుకుంటేనే ఎవరో నా గొంతు నలిపేసినట్టుగా అనిపిస్తుంది. నాన్న నాన్న అని ఇన్నాళ్ళు పిలిచిన ఆ పిల్ల జీవితం నాశనం చేయడానికి ఆ మనిషికి ఎలా మనసు వస్తుంది? అసలు ఆయన మనిషేనా? అసలు మనిషిగా కూడా ఆలోచించడా? నాన్న, వాళ్ళు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి మాత్రం జరగకూడదు. ఏదో ఒకటి మీరే చేయాలి నాన్న. జరగదురా తరుణ్, నా ఒంట్లో ప్రాణం ఉండగా ఆ పెళ్లి మాత్రం జరగనివ్వను. ఏదో ఒకటి చేయడం ఏంటి, ఆ పెళ్లి జరగకుండా ఆపేస్తాను. ఇన్ని రోజులు నా సైడ్ ఉన్నట్టుగా ఉండి సడన్ గా ప్లేట్ ఫిరాయిస్తావా? ఆ కేశవ్ గడి సైడ్ వెళ్ళిపోతావా? నిన్న మొన్నటిదాకా చీపో చాపో అని వాడిని అడ్డగోలుగా తిట్టిందనివి ఇప్పుడు వాడు క్లోజ్ అయిపోయాడా? ఏ తమ్ముడనేనా? అదే తమ్ముడిని కదా నిన్న మొన్న బయటికి గెంటింది. ఇప్పుడు
ఆ ధరణి కేశవ్ గాడి పెళ్లి జరిపిద్దామని చూస్తున్నావా? వాళ్ళ పెళ్లి జరిగితే నీకేదో వస్తుందనుకుంటున్నావేమో. పైసా కూడా రానివ్వను. నా తమ్ముడితో వాడి దుర్మార్గం అంతా చెప్పి అవసరమైతే వాడికి డైవర్స్ ఇప్పించి నా కొడుకుతో ధరణి పెళ్లి జరిపించి ఆస్తి మొత్తం నేను దక్కించుకుంటాను. కానీ నీకెలా వస్తుందని ఆశపడుతున్నావు నువ్వు? అరే, నన్ను నమ్ముకుంటే ఎంతో అంత బాగుపడేదానివి. ఇప్పుడు చెడిపోతావు, నాశనమైపోతావు, సర్వనాశనమైపోతావు. ఆ రోజు నేను డబ్బులు అడిగితే ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపో అని పెద్దగా ఎగిరావు కదా. నువ్వు నాకు ద్రోహం చెయ్యాలనుకున్నప్పుడు, నన్ను మోసం చేయాలనుకున్నప్పుడు తప్పనిపించలేదు. కానీ ఇప్పుడు ఎక్కడ నా తమ్ముడు బాగుపడతాడో, నేను బాగుపడతానో అని అక్కస్తో శాపనార్థాలు పెడుతున్నావా? పెట్టు. నీలాంటి పాపపు ఆలోచనలున్నవాళ్ళు ఎప్పుడూ బాగుపడరు. చూడు, జరిగిందేదో జరిగిపోయింది. నీకు నాకు క్షేమంగా లాభంగా ఉండాలంటే మీ ఆయనతో ఆ కేశవతో మాట్లాడి ఈ పెళ్లి ఆపించేసి నీకెంత డబ్బు కావాలో అంత డబ్బు నేను అరేంజ్ చేస్తా. నేనేం చేయను శక్తి. మా ఆయన ఎంత మొండివాడో నీకు తెలుసు కదా. ఒక్కసారి ఒక్క మాటకి ఆయన మైండ్ ఫిక్స్ అయిపోయిందనుకో, ఇక ఎన్ని చెప్పినా ఎవరు చెప్పినా వినడు కాక వినడు. అదేదో సినిమా ఉంటుందే, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని. అలాగే ఆయన ఒక్కసారి ఫిక్స్ అయితే ఇంకా అంతే, దాని నుంచి బయటకు రాడు. పైగా నేనేమైనా వాళ్ళ కన్న తల్లినా, వాళ్ళ మేలు కోరి చెప్తున్నాను అని ఈయనకి నచ్చ చెప్పడానికి? వాళ్ళ కన్న తల్లిదండ్రులైనా ఆ జననీ గుణాలు కూడా ఈ సిచ్యువేషన్ లో ఏమీ చెయ్యలేరు. చేసే ఛాన్స్ కూడా ఆయన ఏమీ ఇవ్వరు. ఆయన్ని ఒప్పించడం తలకిందులుగా తపస్సు చేసినా నా వల్ల కాదు. నా వల్లేంటి, ఆ దేవుడు దిగొచ్చినా ఆయన ఒప్పుకోడు. ఆయనకి ధరణి అంటే ప్రేమ, ప్రాణం. దాని మీద ప్రేమతో ఎంతకైనా తెగిస్తాడు. అంతగా ప్రేమిస్తాడు కాబట్టే ఇంత మొండిగా ఉన్నాడు. అదేమన్నా తక్కువ? అది ఆయన పెంపకంలో పెరిగిందే కదా. ఆయన శతమొండంటే అది సహస్రమొండి. ఈ విషయంలో నువ్వేం చెప్పినా నీకు ఏ విధంగా సాయం చెయ్యలేను, కానీ నన్ను వదిలే. ఆస్తి రాకపోతే రాకపోయింది, అంతేకాని ఆయన చేతుల్లో నన్నెక్కడ చావమంటావు? ఆయనకేదో నేనిలా డబ్బులకి కక్కుర్తి పడి మాట చెప్పాను అని తెలిసిందనుకో, మెడ మీద తల లేకుండా చేస్తాడు. జుట్టు పట్టుకుని ఊడేదాకా కొడతాడు. ఇలాంటివన్నీ నా నెత్తిన పెట్టుకు. చేతనైతే నువ్వేం ప్లాన్లు వేస్తావో, ఎన్ని ప్లాన్లు వేస్తావో, ఎవరిని లేపేస్తావో లేపే. కానీ నన్ను మాత్రం ఈ విషయంలోకి లాగుకు. నా వల్ల కాదు. నన్ను వదిలే తల్లి, నీకు దండం పెడతాను. శారదా గారు, మీకు పూర్తి విషయం తెలీదు. తెలిస్తే ఇలా మాట్లాడరు. దండం పెట్టి వెళ్ళిపోవడం కాదు, మీరే ఈ పెళ్ళి ఆపాలి, ఆపి తీరాలి. నేను మర్యాదగా చెప్తున్నాను, నా మాట వినండి. లేకపోతే మీరే చాలా నష్టపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? బెదిరిస్తున్నావా? నా వల్ల కాదు మొర్రో అంటుంటే మర్యాదగా చెప్తున్నాను, పెళ్ళి ఆపండి అంటే చావమంటావా నన్ను? పైగా మీకు పూర్తి విషయం తెలీదు అంటావేంటి? ఏం విషయం? ఏంటయ్యా ఆ విషయం? ఏంటా, నాకు ధరణికి మధ్య చాలా జరిగాయి, అది నిజం.